సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. ఇరవై 24 గంటలు ఏసీ కనుక మనం వాడుతూ ఉంటే వచ్చే సమస్యలు ఏమన్నా ఉన్నాయా? రెండు రకాలుగా మేడం. 24 గంటలు ఏసీ వాడటం వల్ల ఏసీలు అసలు పేలుతాయా? పేలే సందర్భాలు ఏంటి? డైరెక్ట్ సన్లైట్లో అవుట్డోర్ పెట్టకూడదు. ఓవర్ గ్యాస్ ఎక్కిసినందువల్ల కూడా ఏసీ వాడే వాళ్ళు ఆ డిగ్రీస్ అనేది ఎంతలో పెట్టుకోవాలి? ఏసీ మెయిన్గా మెయింటైన్ చేయటం అనేది ఏసీ వాడేటప్పుడు ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఫ్యాన్ కూడా ఆన్లో పెడతారు. ఏసీ అనేది 3-4 నెలలు వాడటం లేదా అప్పుడప్పుడు వేయటం జరుగుద్ది. ఫ్యాన్ వేయటం వల్ల నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఏసీ టెక్నీషియన్ మణికంఠ గారితో నేను ఉన్నాను. ఏసీ వాడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి సమ్మర్ వచ్చేసింది, ఎండాకాలం, చాలా మంది ఇప్పటికే ఏసీలు ఆన్ చేసుకుని సర్వీసులు చేసుకుని ప్రారంభించేసిన వాళ్ళు ఉంటారు. అయితే ఎలా వాడుతున్నారు ఏసీని, ఎన్ని డిగ్రీస్లో పెట్టి వాడుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వీటన్నిటిపైన కొన్ని క్వశ్చన్స్ అయితే నేను వచ్చేసాను. మరి మణికంఠ గారితో మాట్లాడదాం. వీడియో ఎక్కడ పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నమస్తే మణికంఠ గారు. నమస్తే మేడం. సో మణికంఠ గారు, అయితే ఏసీకి సంబంధించి నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే తరచుగా చాలా మంది కస్టమర్స్కి వచ్చే డౌట్స్ ఇవి. అంటే ఫస్ట్ డౌట్ ఏంటంటే 24 గంటలు ఏసీ కనుక మనం వాడుతూ ఉంటే వచ్చే సమస్యలు ఏమన్నా ఉన్నాయా? రెండు రకాలుగా మేడం. 24 గంటలు ఏసీ వాడటం వల్ల వాడేవారి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు మెయిన్గా. ఎందుకంటే బాగా అలవాటు పడిపోవడం అనేది మంచిది కాదు. ఏసీ ఓన్లీ ఎండకు ఉపశమనంగా భావించుకోవాలి తప్ప అదే అలవాటుగా ఏది కూడా మార్చుకోకూడదు. 24 అవర్స్ ఏసీలోంచి బయటికి రాకపోతే ఏదన్నా సందర్భాన్ని బట్టి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తట్టుకోలేని సందర్భాలు కూడా ఉంటాయి. అదేవిధంగా మన చూసి మన పిల్లలు కూడా పెరగడం జరుగుద్ది కాబట్టి వాళ్ళు కూడా బయటికి వెళ్ళటం, ఆడుకోవడం కూడా ఉండిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి 24 అవర్స్ ఏసీలో ఉండటం అనేది మంచిది కాదు. ఇంకో విధంగా చూస్తే ఏసీకి ప్రాబ్లం ఏంటి? మరి 24 గంటలు రన్ అవుతూ ఉంటే వచ్చే సమస్యలు? దేనికైనా రెస్ట్ అనేది కంపల్సరీ అవసరం కదా మేడం. అదేవిధంగా 24 గంటలు ఏసీ నడపడం వల్ల కరెంటు బిల్లు అధికంతో పాటు ఏసీస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓవర్ హీట్ అయిపోయి ఏసీ పేలిన సందర్భాలు కూడా ఉన్నాయి. మణికంఠ గారు, ఒక విషయం చెప్పండి. అంటే ఏసీలు అసలు పేలుతాయా? పేలే సందర్భాలు ఏంటి? ఎందుకు పేలుతాయి ఏసీలు? అంటే ఏసీలు ఓవర్ హీట్ డైరెక్ట్ సన్లైట్లో అవుట్డోర్ పెట్టకూడదు. ఓవర్ గ్యాస్ ఎక్కిసినందువల్ల కూడా ఏసీలు పేలిన సందర్భాలు ఉన్నాయి. ఏసీ కూడా ఏంటంటే మెయిన్గా ఒక సిలిండర్ లాంటిదే. అంటే కంప్రెసర్ అనేది గ్యాస్ సిలిండర్తో నింపబడిన మోటరే కంప్రెసర్ అనేది. కంప్లీట్గా సీల్డ్ ఉంటుంది. దానికి ఓవర్ ఒత్తిడి ఎక్కువైతే, ఓవర్ లోడ్ అయితే పేలిన సందర్భాలు ఉన్నాయి మేడం. మనం ఎన్నోసార్లు ఈ టాపిక్ గురించి మాట్లాడాం. అడిగే క్వశ్చన్ ఏదైతే ఉందో ఏంటంటే ఏసీ వాడే వాళ్ళు ఆ డిగ్రీస్ అనేది ఎంతలో పెట్టుకోవాలి? చాలా మంది ఏంటంటే చల్లగా రావట్లేదని చెప్పి 16, 17, 15 పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు కరెక్ట్ గా ఎన్ని డిగ్రీల్లో పెట్టుకుని వాడాలి? అంటే ఏసీ మెయిన్ గా మెయింటైన్ చేయటం అనేది 24, 25, 26 అంటే ఈ విధమైన టెంపరేచర్ మెయింటైన్ చేస్తే మనకి 100% సరిపోద్ది మెయిన్గా. అంతకు మించి 16 డిగ్రీస్, 18 డిగ్రీస్, 20 డిగ్రీస్ ఈ విధంగా పెట్టడం వల్ల ఏసీకి ఓవర్లోడ్ అవుతుంది తప్ప ఏసీ ఇచ్చేంత కూలింగ్ వేస్తుంది. కానీ 18 డిగ్రీస్, 16 డిగ్రీస్ రావడానికి దాని శక్తి వంచన లేకుండా పనిచేయడం జరుగుద్ది. కాబట్టి అది ఎండాకాలం ఆ డిగ్రీస్ని రీచ్ అవ్వలేదు. కాబట్టి కంప్రెసర్ అనేది ఆగకుండా వర్క్ చేస్తూనే ఉంటుంది. అంటే మనం లోపల ఉన్న ఇండోర్ యూనిట్ ఆ డిస్ప్లే మాత్రమే చూడటం జరుగుద్ది కానీ అవుట్డోర్ యూనిట్ గురించి మనకు ఆలోచనే ఉండదు. కాబట్టి ఏసీ కూడా ఆన్ ఆఫ్ అనేది అవటం కంపల్సరీ మ్యాండటరీ. కాబట్టి 24, 25 డిగ్రీస్ అనేది మెయింటైన్ చేయటమే మెయిన్. అందువల్ల రిమోట్లో కూడా ఆటో టెంపరేచర్ అనేది కూడా ఇస్తారు. 24, 25 డిగ్రీస్లో మెయింటైన్ అవుద్ది. అయితే మణికంఠ గారు, ఇప్పుడు ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి కదా, చాలా ఉష్ణోగ్రతలు వస్తున్నాయి, నమోదు అవుతున్నాయి. మరి మనుషులకే కాకుండా ఏసీ కూడా ఈ ఎండాకాలంలో ఈ ఎండలకి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయా? ఏసీలు మెయిన్గా డైరెక్ట్ సన్లైట్లో పెట్టకుండా ఎయిర్ అనేది హీట్ ఎయిర్ రావడం జరుగుతుంది. అవుట్డోర్ నుంచి ఫ్రీగా వెళ్ళిపోయే విధంగా పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు మేడం. లేదు అంటే మెయిన్గా ఎండలకి పేలటం కన్నా ఆగిపోవడం జరుగుతుంది. అంటే మనకి కంప్రెసర్ ఆగిపోతూ ఉంటుంది. ఆ హీట్కి డైరెక్ట్ సన్లైట్ పడితే ఏంటంటే ఓవర్ హీట్ అయిపోయి ఆల్రెడీ హీట్ అవుతుంది. అసలు చలికాలం కూడా ఏసీ వేస్తే లోపల కూలింగ్ వస్తే బయట హీట్ అవుతూనే ఉంటుంది.
ఎండాకాలం అనేం కాదు, చలికాలం కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఎండాకాలం వచ్చి ఓవర్ హీట్ అవుద్ది. ఓవర్ హీట్ అయినప్పుడు కంప్రెసర్ ఆగిపోవడం మెయిన్గా జరుగుతుంది. మామూలుగా చాలా మంది చేసే పని ఏంటంటే ఏసీ వాడేటప్పుడు ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఫ్యాన్ కూడా ఆన్లో పెడతారు, ఇంకా 5-4లో కూడా పెడతారు చాలా మంది. అంటే ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఫ్యాన్ కూడా హై స్పీడ్గానే ఆన్లో ఉండడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? మెయిన్గా ఏసీ వాడేటప్పుడు ఫ్యాన్ అంటే జనరల్గా ఫ్యాన్ వేసుకోవడం అనేది మనకు అలవాటు. ఏసీ అనేది 3-4 నెలలు వాడటం లేదా అప్పుడప్పుడు వేయడం జరుగుద్ది. ఫ్యాన్ వేయటం వల్ల హీట్ దిగడం జరుగుద్ది. మెయిన్గా స్లాబ్ హీటు నుంచి హీట్ కిందకి రావడం జరుగుద్ది. స్లో అంటే మనం అలవాటు పడి ఉంటాం కాబట్టి స్లోలో ఫ్యాన్ వేసుకోవడం వల్ల ఇబ్బంది అయితే ఉండదు. అంటే ఏసీ వేసేసి డోర్లు విండోలు అన్ని క్లోజ్ చేయాలి, గాలి వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది, ఏసీ అంతా వేస్ట్ అయిపోతుంది, పవర్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది, అన్ని క్లోజ్ చేసేయండి అని చెప్తా ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనేది? ఏసీ ఏంటంటే కట్ ఆఫ్ అవ్వాలి కాబట్టి ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయటం కంపల్సరీ. డోర్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, క్లోజ్ చేసుకుని మనం ఏసీని రన్ చేయాలి. లేదనుకుంటే కూలింగ్ అనేది బయటకు వెళ్ళిపోద్ది, మన కెపాసిటీని మించి వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డోర్స్ కావచ్చు, విండోస్ కావచ్చు క్లోజ్ చేసి ఏసీని నడుపుకోవాలి. సో వ్యూవర్స్, మరి మణికంఠ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. దిస్ ఈజ్ నవీన, కెమెరామ్యాన్ టిల్లు లక్ష్మణ్తో సుమన్ టీవీ.